ఇట్లాంటి ఛాలెంజ్ ఇస్తే వాళ్ళు కూడా కేంద్రంలో మీ సర్కారే ఉంది. మరి మీరెందుకు ఇన్నేళ్లుగా చర్యలు తీసుకోలేదు? ఇంకొక విషయం లిక్కర్ స్కామ్‌లో కవిత గారి విషయంలో ఎందుకు స్లో డౌన్ అయింది అనేది వాళ్ళ నుండి గూడా స్లో వస్తున్న డౌన్ ప్రశ్న. ఇప్పుడు ఈడీ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళు ఆధారాలు సేకరిస్తుంటారు. ఆధారాలు సేకరించి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఏది కూడా ఇది కాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. సో దాని ప్రకారం ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఈడీ అనేది ఇవాళ అతిపెద్ద దర్యాప్తు సంస్థ ఇవాళ. సో ముందైతే ఇక్కడ స్కాములు తీయండి మీరు. వాళ్ళకి అయిన రోజు డెఫినెట్గా ఈడీ చూసుకుంటుంది. అట్లేం లేదు, అదేం ఇబ్బంది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఊరుకోదు. మీరు మా సెంట్రల్ గవర్నమెంట్ చూడండి, ఏమన్నా స్కాములు ఏమైనా ఉన్నాయా? ఏమి జరిగాయి? ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళు పాలిస్తే మొత్తం రాష్ట్రం నాశనం పట్టిపోయారు. ఇవాళ ముందు చెప్పలేదు, కార్లు 20 కార్లు ఆడున్నాయంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో 80,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. ముందే డిక్లేర్ చేయాలి కదా. రైట్. రాష్ట్రం అప్పుల పాలైంది. వాళ్ళేమో మొత్తం ల్యాండ్ల మీద ల్యాండ్లు, వేలు లక్షల ఎకరాలు వాళ్ళకు ల్యాండ్లు చెప్పాయి. దానిపై సమగ్ర విచారణ జరగాలి. అయితే ప్రతిపక్షంలో ఉంటూ మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ లేవనెత్తుతారా అంశాలు? ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ లేదా మీ ఇంటర్వ్యూల్లో కానీ ఈ విషయం మీద పోరాడే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్గా అండి. ఏ గవర్నమెంట్ తప్పు చేసినా ఒక ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా మేము నిలబడతాం. ప్రజల తరఫున మేము క్వశ్చన్ చేస్తాం. సో దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది, డెఫినెట్గా ఉన్నది. ఎవరైనా రేపు మా అమ్మని కూడా ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా మేము ఆన్సర్ చేయాలి. వీఆర్ ఇన్ టు పబ్లిక్ లైఫ్ నౌ. చికోటి ప్రవీణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు అంటే మీ మాట కాస్త దురుసుగా ఉండేది, కొంచెం లెక్కలేనితనంగా, అవును నేను ఇంతే, నా స్టైల్ ఇంతే, నేను ఇలాగే మాట్లాడతానండి. కానీ మీలో ఒక చేంజ్ కనిపిస్తోంది. కంపోజ్డ్గా మాట్లాడుతున్నారు, కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నారు. పాలిష్డ్ అంటే సిచ్యువేషన్ బట్టి మారాలి. చికోటి యాటిట్యూడ్ ఎప్పుడు మారదు. చికోటి ఎవడికి భయపడాడు, పద్ధతిగా మాట్లాడతాడు. చికోటి ఎప్పుడు కూడా లూజ్ టాక్ చేయలే, బ్యాలెన్స్ అవుట్ అయ్యి మాట్లాడలే. మీరు ఇప్పుడు నేను కొన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చిన, నేను డీప్ ట్రబుల్ ఉన్నప్పుడు ఒక మీడియా ఇట్లా చుట్టుముట్టేసినప్పుడు నేను ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పి మాట్లాడినా, ఎవరన్నా నొప్పించి మాట్లాడినా. ఆ బ్యాలెన్స్ తప్పలేదు కాబట్టే ఆహ్వానం పలికినప్పుడు జాయిన్ అవ్వలేకపోయినప్పుడు మీరు సంయమనం పాటించారు కాబట్టే మళ్ళీ అక్కడ గెలిచారా? 100%. ఇవాళ హిందుత్వం కోసం నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయినా. కొందరు ఎదవలు నన్ను అడిగినారు, సిగ్గు లేదారా నీకు కామెంట్ల రూపంలో. ఇవాళ ఈ మురుగే కుక్కలు నన్ను అడిగినాయి మేడం, ఏమనంటే సిగ్గు అనిపించలేదా నేను పార్టీలోకి తీసుకోలేదు. ఆడ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది, దాన్ని క్లారిఫై చేసుకొని నేను పార్టీలో మళ్ళీ జాయిన్ అయినా. వాళ్ళు పిలిచినారు నన్ను హ్యాపీగా. సో నేనెందుకు సిగ్గుపడాలి? ఇవాళ ఈ దేశం కోసం నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయినా. నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నా ధర్మంని కాపాడుకోనికి బీజేపీ పార్టీలో జాయిన్ అయినా. నా గుళ్ళని, నా గోవుని కాపాడుకోనికి జాయిన్ అయినా. ఇవాళ మోదీ గారిని చూస్తే మనం గర్వపడాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మోదీ గారు తెచ్చిరు. ఇవాళ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు కుట్రలు వంతనే ఉంటారు భారతదేశంపై. వాళ్ళు ఇవాళ ఇటు చూడాలంటే భయపడే పరిస్థితి, ఓన్లీ బికాజ్ ఆఫ్ ది గ్రేట్ మోదీ గారు. సో నేను ఆ పార్టీలో జాయిన్ అయితే నాకెందుకు సిగ్గండి? మీరు సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. మమ్మల్ని విమర్శించే, బీజేపీని విమర్శించేటోడు ఎవడైనా సిగ్గుపడాలి. మోదీ ముందర తల దించుకొని మీరు బతకాల్సిన పరిస్థితి ఇవ్వాలి. కరెక్టా? రైట్. అయితే ఆ రోజు ఆహ్వానం సరిగ్గా ఏదైతే జరగలేదో ఆ రోజు కూడా మీరు ఎక్కడా సహనం కోల్పోలేదు. అక్కడ కూడా మీరు కార్యకర్తలకు కానీ మీ అభిమానులకు కానీ పిలుపునిచ్చారు, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది, అందరూ సంయమనం పాటించండి అని చెప్పి. చికోటికి నాకు ఒక గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ముందరికి వెళ్ళాలో తెలుసు. నా బిజినెస్ నేర్పించిందో. మా బిజినెస్లో డిసిప్లిన్ ఇంపార్టెంట్. క్యాసినో బిజినెస్ అంటే అందరు ఏదో రాంగ్ ఒపీనియన్లు ఉండే కదా చాలా మటుకు. మా బిజినెస్లో డిసిప్లిన్, కమిట్మెంట్, వాల్యూ ఇంపార్టెంట్. ఎట్లాంటి డిసిప్లిన్? ఎనీథింగ్ పద్ధతిగా ఉండాలి, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి. మా దగ్గర అంత రాక్షసులు వస్తారు. మా బిజినెస్లో వచ్చేటోళ్ళు అంతా డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ మైండ్ సెట్ త్రూ అవుట్ వరల్డ్ వస్తారు మేడం. రాక్షసులు వస్తారు. సో వాళ్ళని హ్యాండిల్ చేయాలి ఒక ప్రాపర్ వేలో, బిజినెస్ పర్సన్గా హ్యాండిల్ చేయాలి. ఒక రకంగా అంతమందిని ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేశారు కాబట్టి ఇదంతా మీకు మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
గుండాలు ఉంటారు, రౌడీలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, బ్యూరోక్రాట్స్ వస్తారు, పోలీస్ ఆఫీసర్స్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, ఆడోళ్ళు వస్తారు, ఆడనికి డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఆడ చూసినాక ఈ పెద్ద అదేం అనిపించదు నాకు. ఆ రోజు జరిగిన దానికి మనం బ్యాలెన్స్ తప్పి ఇప్పుడు నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో జాయిన్ అవ్వాలని కోరుకున్నా. భారతదేశంలో ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏది ఉందంటే బీజేపీ పార్టీ. అందులో జాయిన్ అవ్వాలనుకొని నేనే ఆడ పోయి రచ్చ చేస్తే ఇంకా పార్టీకి మనం ఇచ్చే విలువ, బేసిక్ విలువ ఏముంటుంది మేడం? ఆ రోజు నేను గిట గొడవ చేసిన అంటే గొడవ అయిపోద్ది. అది పెద్ద హీరోయిజం కాదు. అది గొడవ చేసింది అనుకో ఆ రోజు ఏమవుతుంది మేడం? మీడియాలో చికోటి గూండా, చికోటి రౌడీ, వద్దంటే అందుకే మంచి పని చేసిర్రు తీసుకోలేదు, వాడు వచ్చి గొడవ చేసిండని ఒక 100 నోర్లకు అవకాశం ఇచ్చినైతే నేను అవకాశం ఇవ్వను. సో అక్కడ బ్యాలెన్స్ తప్పకుండా మనసులో బాధ అనగొట్టుకొని సరే ఏ పార్టీ అయితే నాకు డిస్టర్బెన్స్ ఇచ్చిందో అందులో జాయిన్ అయ్యి చూపిస్తా అన్న ఛాలెంజ్ చేసి జాయిన్ అయ్యి. రైట్. అక్కడ మీరు పార్టీకి ఒక మచ్చ తీసుకురాలేదు, మీరు కూడా సహనం కోల్పోలేదు. అయితే మీకు ఆ టైంలో ఎట్లాంటి ఫోన్స్ వచ్చాయంటే నాయకుల నుండి కానీ, అదర్ పార్టీస్ నుండి కానీ, బీజేపీలో ఉన్న నాయకుల దగ్గర నుండి కానీ? నాకు డెఫినెట్గా ఫోన్ వచ్చింది. ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు బీజేపీలో, పేరొద్దు, నువ్వు మొత్తం పార్టీ ఆఫీస్ని డ్యామేజ్ చేసేస్తావు అనుకున్నా. ఇంకా పెద్ద భాష మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకోండి అన్నాడు. నేను ఆ పొరపాటు చేయను. ప్రజలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. చికోటికి ఆ అగ్రెషన్ ఎక్కువ, ఏదో పెద్ద గొడవ అయిపోద్ది, పోలీసు వాళ్ళు ఫుల్ వచ్చేసారు, ఏమవుతారు 5,000 10,000 మంది మేము ఉంటారు. కానీ ఆడనే బ్యాలెన్స్ తప్పనందుకు ఇవాళ మంచి పేరు వచ్చింది మేడం. ఆడ బ్యాలెన్స్ తప్పితే ఇంకా చెప్తున్నాం కదా గుండా రౌడీ, అందుకే మేము తీసుకోలేదు. వేరే పార్టీలు కూడా సానుభూతి, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సానుభూతి వివరిస్తారు, ఏమైనా పార్టీ ఆఫీస్పై దాడి చేస్తారా అని చెప్పి. సో మాకు అట్లాంటి ఉద్దేశం ఉండదు. మనం నేను మా వచ్చిన అభిమానుల కార్యకర్తలకు చెప్పిన మనం వచ్చేదే క్రమశిక్షణ గల పార్టీకి. మన క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు బయట అవ్వాలి. నా అభిమానులు కార్యకర్తలు గుండెల నిండా బాధతోటి కామ్గా వెళ్ళిపోయారు, ఎవరు కూడా న్యూసెన్స్ చేయలేదు. అంటే నేను ఒక 10,000 మందిని నేను నా కంట్రోల్ చేయగలుగుతాను, అంత నమ్మకం ఉంది ప్రజలలో, అంత ఇష్టం ప్రవీణ్ అన్న అంటే. అయితే ఒక పెద్ద వ్యక్తి మిమ్మల్ని పార్టీలో ఆ రోజు జాయిన్ అవ్వకుండా ఆపాడని, ఆయన ఆపినా కూడా ఆయన కన్నా హై ఇన్ఫ్లుయెన్స్ వాడి జాయిన్ అయ్యారు అనేది ప్రజల్లో ఉన్నమాట, ఏమంటారు? ఇన్ఫ్లుయెన్స్ అవ్వని ఎందుకు మేడం? ఆపేటోళ్ళు ఆపుతారు. ఇవాళ ప్రవీణ్ చికోటి అందరికి నచ్చాల్సిన పని లేదు. కొందరికి నచ్చుతారు, కొందరు నచ్చరు. మెజారిటీ ఏముంది చూసుకుంటాను నేను, నా మార్క్ లిస్టు నేను చూసుకుంటా. పాస్ అయినామా ఫెయిల్ అయినామా జనాలల్లో. ఇవాళ నాకు తెలిసి 70-80% జనాలకి, ప్రజలకి ఇష్టం చికోటి అన్న అంటే. 20% కుక్కలు ఎట్లయినా ఉంటాయి కదా, ఇష్టపడని కుక్కలు, పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఉంటే నేను ఇంకా యాక్టివ్గా ఉంటా, ఇంకా జాగ్రత్తగా ఉంటా, ఇంకా గట్టిగా కసితోటి పని చేస్తా. ఎవరైతే ఆపిర్రో ఆపలేదో, ఎవరైతే నాకు అడ్డుపడరో ఇబ్బంది ఏం లేదు మేడం. 1 fine day they'll come and wait near my house. ప్రవీణ్ అన్న అపాయింట్మెంట్ కావాలి సార్ అని చెప్పి ఆ రోజులు కూడా వస్తాయి. రాజకీయం మీది నాది కాదు. ప్రజల బలం ఉన్నంతసేపు రాజకీయ నాయకుడికి ఏ డోకా లేదు. ఇవాళ నేను ఆ ప్రజల పక్షాన్ని నిలబడ్డా, ప్రజల బలం నాకుంది. రైట్. బీజేపీలో కన్సిస్టెంట్గా ఉండాలి, పోరాడాలి అని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. రైట్. అయితే అదే విషయం జరిగినప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని కొంతమంది ప్రశ్నలు అడిగారు, ఏం జరిగింది చికోటి ప్రవీణ్ గారి విషయంలో అంటే ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన్ని ఆహ్వానించిన మాట చాలామంది నాయకులు ఆహ్వానించడం నిజమే, కానీ అఫీషియల్గా లెటర్ ఇవ్వలేదు. క్లియర్గా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆయన రావడం మాకు ఇష్టమే. కాకపోతే ఎక్కడో ఒక చిన్న మిస్కమ్యూనికేషను, ఈడీకి సంబంధించిన కొన్ని కేసులు ఇవి ఉండడం వల్ల బీజేపీకి ఒక పేరుంది. ఈడీ కేసులు లేకపోతే ఏమైనా కేసెస్ దాడి జరిగినప్పుడు అవి వాషింగ్ పౌడర్ నిర్మా అనడానికి యూజ్ చేసుకుంటారు బీజేపీని. బీజేపీలో జాయిన్ అయ్యేదే ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి అని ఉంది, ఆ మచ్చ రాకుండా ఉండడానికి అని ఆయన చెప్పారు. అదే, కానీ నా విషయంలో ఈడీ కేసు అయిన 1.5 yearకి నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయినా. ఈడీ కేసుల గురించి జాయిన్ అయితే 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు నాకు విపరీతమైన ప్రజల నుంచి ప్రెషర్ ఉంది, యూత్ నుంచి. నువ్వు పార్టీ రావాలి, నువ్వు పార్టీలో ఉండాలి. ఈ మధ్యలో మీరు ఒకటి చెప్తా వినండి. ఒక ఇండివిజువల్, నేను హిందూయిజం గురించి పనిచేస్తా, గోవు గురించి పనిచేస్తా. ఒక ఇండివిజువల్ ప్రతి చిన్న ఇష్యూ ఏది తెలంగాణ రాష్ట్రంలో అయినా, ఆంధ్ర రాష్ట్రంలో అయినా స్పందిస్తూ కేసులు, నా మీద ఎన్ని కేసులు పెట్టించుకున్నా బీజేపీ రాకముందు. మరి నాకు షెల్టర్ కావాలి కదా,
నాకు ఎక్స్ట్రా ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఒక లిమిట్ వరకే శక్తి ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్ ఒక పార్టీ సపోర్ట్ ఉంటే మంచి పవర్ ఉంటుంది. సో ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఈగో స్టాటిస్ ఎంత కసి దొరపాలన చూడండి, ఎంత వరస్ట్ ఫెలోస్ అంటే వాళ్ళకి అక్కడ కేసులు పెడితే సాటిస్ఫై కాలే, మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టినారు ఓల్డ్ సిటీలో. ఏదో రకంగా నన్ను టార్గెట్ చేస్తారు. నేను నోరిపితే వాళ్ళ జీవితాలు కింద మీద అవుతుండే. అంటే వాళ్ళ సీక్రెట్స్ అన్ని మీకు తెలుసు. అట్లా కాదు మేడం, అవన్నీ పక్కన పెట్టండి, అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు, డీప్గా పోవద్దు మీరు. నేను ఈడీ అయినప్పుడు నోరిపితే వాళ్ళ జీవితాలు కింద మీద అవుతుండే. నేను ఒక డిసిప్లిన్ గల, ఒక పద్ధతి గల, ఒక బిజినెస్ మ్యాన్గా నేను నోరిప్పలే. మీరు ఇట్లా చెప్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీ దగ్గర నుండి విచారణ మొదలు పెట్టే ఛాన్స్ ఉంటుంది. నేను నోరిప్పితే చేసుకోండి, దానికి ఏం భయం ఉంది, ఏముంటుంది దానికి, దీని చీకటి ఏం భయపడాడు. నేను చెప్తున్నా, ఎవ్వడు ప్రపంచంలో సక్కనోడు కాదు. ఏదో పెద్ద వీళ్ళు పెద్ద పాలన నెత్తి కావురం ఎక్కి ఇవాళ ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ప్రజల్ని కూడా కేసీఆర్ ఎట్లా అన్నాడు, మీరు వేయకపోతే నేను ఫామ్ హౌస్లో పోయేవంట, చూపించారు కదా ఫామ్ హౌస్ రుచి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. ఒక లీడర్కి, ఒక ఎమ్మెల్యేకి దొరకడు, ఒక మంత్రికి దొరకడు, ప్రజలకు అసలే అందుబాటులో లేడు. మొత్తం నెత్తిలెక్కిన ఈ 5 ఏళ్ళు ఇట వాళ్ళు ఉంటే మేడం కథమే. ఇంకా మొత్తం ఇక మూన్ వాక్ పైనే ఉంటుండే, మొత్తం స్కైలోనే నడుస్తుండే. ప్రజల ముందు చేశారు ప్రజలు అని సూపర్ హ్యాపీ. మా పార్టీ రాలేదని బాధ, కానీ వాళ్ళు ఓడిపోయారని సంతోషం. ఎవడైనా నెత్తి కావరం ఎక్కినవాడు చరిత్రలా ఏ రాజు ఉండని. వీళ్ళెంత మేడం రాజులు, మా రాజులే రాజ్యాలే పోయినాయి అహంకారం నెత్తినెక్కిన రోజు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్